నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రండి, ఈ దినం ప్రార్థించుకోవడానికి సిద్ధపడదాం. ప్రభు హృదయాన్ని మనం చేరువుగా ఉండి ఆయనతో ఏకీభవించగలిగితే అప్పుడు ఆయన చిత్తం మనకి గ్రహింపులోనికి వస్తే అప్పుడు మనం ఆయన మార్గంలో నడుచుట సాధ్యమవుతుంది. లేకపోతే క్రీస్తు విషయమై కొంచెం శ్రమ అయినా బాధ అయినా కలగగానే వెనక్కి వెళ్ళిపోతున్న అనుభవాలు ఉంటాయి. చూడండి, ముండ్ల తుప్పల్లో ఎదుగుతున్న ఒక మొక్క యొక్క పరిస్థితి ఐక విచారాల వలన, వాటి యొక్క ధనమోహము వలన అణిచివేస్తున్న ఒక అనుభవం కలగగానే ఈ మొక్క దానిని దాటుకుని వెళ్ళలేకపోతుంది. అక్కడే అణిచివేయబడుతుంది. అక్కడే దాని ఎదుగుదల ఆగిపోతుంది. అటువంటి పరిస్థితులు దాటకపోతే ఫలం అనేది ఉండదు. ఇవన్నీ రావా అంటే వస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ శోధనను అనుభవిస్తారు. దానిని దాటు వారే ఫలిస్తారు. ఆయన కోరుకుంటున్న ఫలం మనం ఇవ్వగలగాలి. ఏదో ఒక ఫలం కదా ఫలించాను అంటే, తీయగా ఉండవలసిన ఫలం పుల్లగా ఉంటే ఏం ప్రయోజనం? అదేవిధంగా పుల్లగా ఉండవలసిన ఫలం చప్పగా ఉంటే ఏం ప్రయోజనం? చూడండి, ఆయనను రుచి చూచి మనం ఎరగాలి. ఏమని? యెహోవా ఉత్తముడని, దయాళుడని. రుచి చూస్తున్నప్పుడు ఏ రుచి చూడాలి? ఎందులో ఆయన రుచి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? తీయగానా, పుల్లగానా, ఉప్పగానా? కాదు. ప్రతి పరిస్థితిలోని ఆయన ఉత్తముడని మనకు అర్థమవుతుంది. పుల్లగా ఉన్న ఒక రుచి అనుకోండి, ఆయన కంటే పులుపు ఇంకోటి ఉండదు. కారంగా ఉన్న రుచి అనుకోండి, ఆయనే ఉత్తముడు, ది బెస్ట్ అన్నమాట. ఆయన కంటే కారం ఇంకొకటి ఉండదు. ఉప్పగా ఉన్న స్థితి ది బెస్ట్ ఆయనే. అలా ఆయన కంటే అల్టిమేట్ ఇంకొకటి లేదు. ఈరోజు మనం ఆయనలో ఫలించాలి. ఎవరిలో ఫలించాలి చెప్పండి? ఆయనలో ఫలించాలి. ఆయన కోరుకుంటున్న ముఖ్యమైన ఫలం ప్రేమ. ఏది? ఒకరినొకరు ప్రేమించండి అని ఆయన కోరుకుంటున్న ఫలం. దీనిలోనే అన్ని ఇమిడి ఉన్నాయి. ఫస్ట్ నువ్వు ఆయన నేర్పిన ప్రేమలోనికి ఎంటర్ అవ్వకుండా ఆయన కోరుకుంటున్న ఫలం ఫలించలేం. మరి ఆయన అంతము వరకు ప్రేమించాను అని చెప్తున్నప్పుడు ఆ మాటలో ఆ ఫలింపునకు మధ్యలో ఒక వేదన ఉంది. ఆయన కలిగి ఉన్న ప్రేమకు, ఆయన ఫలిస్తున్న ఆ ఫలమునకు, అంతము వరకు కలిగి ఉన్న ఆ ప్రేమకు
ముందు మధ్యలో ఏముంది? వేదన ఉంది. చెప్పండి, ఏముంది? వేదన ఉంది. ఈరోజు ఒకటి గ్రహించండి, మన హృదయంలో వేదన ఉందనుకోండి, చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను ఎంత సంతోష పెట్టాలన్నా నువ్వు సంతోషంగా ఉంటావా? వేదన నిన్ను డామినేట్ చేస్తూ ఉంటుందా? చెప్పండి. వేదనే డామినేట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేసినా లోపల ఉన్న వేదన నిన్ను సంతోషంగా ఉండనివ్వదు. అలాగైతే యేసు ప్రభులో కూడా ఒక వేదన ఉంది. ఆయనలో సంతోషం లేదా అంటే ఉంది. ఆ సంతోషమే మనలో పరిపూర్ణం అవ్వాలి. ఆమేనని చెప్దాం. ఆయన సంతోషం దేనిలో ఉంది? సంఘము యొక్క పరిపక్వతలో ఉంది. సంఘము ఎదుగుదలలో ఉంది. సంఘము యొక్క పరిపూర్ణతలో ఉంది. ఒక పెండ్లి కుమారుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే పెండ్లి కుమార్తెను బట్టి సంతోషిస్తాడు. ఒక స్నేహితుడుగా ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా పలుకుతున్నమాట, నీ స్నేహితుడిగా నాకు ఇప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. అప్పుడు పెండ్లి కుమారుడి యొక్క సంతోషము కూడా ఎందులో ఉంది? పెండ్లి కుమార్తె యొక్క పరిపూర్ణతలో ఉంది. పెండ్లి కుమార్తె సిద్ధపడడంలో ఉంది. పెండ్లి కుమార్తె దేంతో సిద్ధపడాలి? దేంతో అలంకరించుకోవాలి? మంచి వస్త్రములతో అలంకరించుకోవాలి. ఏంటి ఆ వస్త్రాలు? నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నిద్రపోతున్న సంఘముతో ఆయనకి సంతోషం ఉంటుందా? అప్పుడు ఏముంటుంది ఆయనకంటే? వేదన ఉంటుంది. లోపల ఏముంటుందండి? వేదన ఉంటుందండి. పేతురుతో ప్రభు చెప్పిన మాట ఏంటి? ఈ బండ మీద నేను నా సంఘమును గడతాను. అదే కదా ఆయన చెప్తున్నారు. అటువంటి పేతురు, యాకోబు, యోహానులు నిద్రపోతుంటే, మత్తులో ఉంటే, ఆయన వేదన వారికి అర్థం కాకపోతే ఆయనకి ఎలా ఉంటుంది? ఒక ప్రశ్న అడగనా? నువ్వు నిండు గర్భిణీగా ఉన్నావు. ఎలా? నిండు గర్భిణీగా ఉన్నావు. నీకు వేదన స్టార్ట్ అయింది, ప్రసవ వేదన స్టార్ట్ అయింది. నీ ఇంటిలో ఎవరు పట్టించుకోవట్లే, అందరు నిద్రపోతున్నారు. నీకు ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? అసలు ఆ పరిస్థితి ఎంత భయంకరం! ఇదిగో గెత్సెమనే తోటలో యేసు ప్రభు యొక్క వేదన కూడా అటువంటిదే. నిండు గర్భిణి, నిండు చూలాలు, కనడానికి సిద్ధంగా ఉంది. ఆయన కొన్ని తరముల నుండి వెయిటింగ్ అండి. ఈ పస్కా దినం ఆయనే బలి పశువుగా వధింపబడడానికి ఆయన వెళ్తున్న అనుభవంలోనికి, ప్రసవ వేదనలో ఆయన ఉన్నారు. సమాప్తమైనది అని చెప్తుంటే శిలువ మీద మాటను జ్ఞాపకం చేసుకుంటాం కదా. సమస్తము ఆయన వచ్చిన కార్యం సమాప్తము చేయడానికి చేరువవుతున్న సమయమే ఆ సమయం.
అటువంటి సమయం ఆయన చుట్టూ ఉన్న శిష్యులు పరిపక్వం చెందకుండా, ఆయన వేదన గ్రహింపులోనికి రాకుండా, ఆయన ఈ దేని గుండా వెళ్తున్నారో వారికి అర్థం కాకుండా నిద్రపోతున్న అనుభవం. ఇప్పుడు అర్థమైందా ఆయన పడుతున్న వేదన ఎటువంటిదో? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, మా పరిస్థితులను మార్చమని వేడుకుందాం. ఈ మార్పు రావాల్సింది మనలో నుండి రావాలి. ఈరోజు అక్షరార్థంగా ఆగిపోయిన మన జీవితాలు ఆయన వేదనలోనికి ఎంటర్ అవ్వాలి. కృంగిపోవద్దు. పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో ఇదే శిష్యులు బలమైన సాధనాలుగా మారారు. ఈరోజు నువ్వు నేను బలమైన సాధనాలుగా, ఆయుధాలుగా మారాలి అంటే పరిశుద్ధాత్ముని సహాయం కావాలి. కనుక అదే అడుగుదాం. అయ్యా, నీకు సాక్షిగా మేము బ్రతకాలి. మమ్మల్ని అలాంటి మార్గంలోకి మమ్మల్ని నడిపించమని అడుగుదాం. ప్రార్థన అందుకోండి. స్తోత్రాలు ప్రభా. ఉదయ కలస్తున్నాం నాయన, సజీవులకు తీసుకొచ్చిన కృపకై వందనాలు ప్రభా. నాయన నీకే స్తుతి స్తోత్రం ప్రభా. అవును నా తండ్రి యేసయ్య, అనాది కాల ప్రణాళిక తరతరముల ఎదురు చూపుల ప్రభా, ప్రస్తుత బలి పశువుగా మీరే నాయన బలి అవ్వాలన్న నాయన యేసయ్య, మరి లోకం అంతటికీ నాయన గొప్ప రక్షణను కలుగ చేయాలని ఆయన మీరు కలిగి ఉన్న సంకల్పంను, దాన్ని బట్టి వస్తున్న వేదనను బట్టి ప్రభా నాయన యేసయ్య, మీరు వెళ్ళిన ఆ భయంకరమైన వేదనను బట్టి నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన యేసయ్య, నాయన నిర్విచారముగా గ్రహింపు లేని స్థితిగా ఉన్న సంఘ స్థితిని బట్టి క్షమాపణ అడుగుతున్నాం. ఆ స్థితిలో మేము ఉంటున్నామయ్యా. నీ హృదయ వేదనను ఎరగలేని స్థితిలో ప్రభా నా తండ్రి యేసయ్య, మా సొంత పనుల్లో, ఐహిక విచారములలో ప్రభా నాయన ఈ లోకపు మత్తులోనే జీవిస్తున్నామయ్యా. దయతో క్షమించండి యేసయ్య ప్రభా. శరీరంలో దాని ఆశలను, కోరికలతోటి చంపివేయటకు ఆయన మాకు శక్తిని ఇవ్వండి. నిద్రపోతున్న సంఘం వలె ఆనాడు శిష్యులు తెలియక గ్రహించక నిద్రపోతున్నారు. నేడు కూడా నాయన మేము అలాగే అక్షరార్థమైన మనస్సు కలిగి ఆయన నీలో ఉన్న వేదనను గ్రహించలేని స్థితి మాలో ఉన్నదని మేము ఒప్పుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ మాలో మీరు ఉండి మమ్మల్ని నాయన యేసయ్య నీ వైపు ఆకర్షితులను చేయండి. నీవు కలిగిన ఆ వేదన తర్వాత శిష్యులు ఎలాగైతే వారి హృదయంలో నాయన గ్రహించి నాయన యేసయ్య మరి నీ కొరకు జీవించి మరణం వరకు వెంబడించారు ప్రభా. మేము కూడా అలాగున నాయన యేసయ్య నీ హృదయ వేదనను మేము కూడా కలిగి నీ కొరకు పని చేయనట్లు, నీ మార్గంలో నడిచినట్టు అటు గ్రహింపును మాకు దయచేయండి. ఆయనతో ఏకీభవించి ఆ అనుభవం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ మాలో ఇటు గొప్ప కార్యం దయచేసి ఆయన ఫలించులాగున మాకు పనిమని ఆయన మమ్మల్ని క్షమించమని నీ పాదములు పట్టుకుని ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమటట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. మనం ఈ చెమట గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఏదెను వనంలో ఆయన భూమిని శపిస్తూ ఆదాము మీదకి అంత కీడు రాకుండా, నీ పొలములో నువ్వు కష్టపడి పని చేయాలి, నీ చెమటను ఓర్చి పని చేయాలి, అప్పుడే నీకు పంట వస్తుంది అని చెప్పిన అదే సందర్భంలో
అవ్వమ్మకు ఏమి చెప్పారు? రండి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభా అని చెప్తే ఆమెనేమన్నా విడిచిపెట్టారా? లేదు. అక్కడికే వెళ్దాం రండి. 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నీ పిల్లలను కందువు. నీ గర్భవేదన అధికమవుతుంది, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. దేంతో కంటావు? నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు. చూడండి, ఎలాగైతే ఇవి ఫిజికల్గా కనిపిస్తున్నవి మాత్రం కాదు. ఇవి, ఈ గర్భవేదన కేవలం ఒక బిడ్డను కనడానికి అని ఆగిపోవద్దు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు మరణమవునంతగా ఆయన వేదన పడుతూ ఆతురముగా ప్రార్థన చేస్తున్న అనుభవం ఉంది, చూసారా? ఆదాముకు చెప్పిన ఆ పనిష్మెంట్ ఆయన మీద వేసుకున్నారు. ఆదాము కార్చవలసిన చెమట ఆయన కార్చారు. అదేవిధంగా ఒక స్త్రీ పడవలసిన వేదన కూడా ఆయన అక్కడ పడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఎటువంటిదంటే, ఒక కుమారుడు ఒక తప్పు చేసి వచ్చాడు అనుకోండి స్కూల్లో. ఇప్పుడు ఆ పేరెంట్స్ని పిలుస్తారు కదా, కుమారుడి మీద ఫైన్ వేస్తారు. సరే కడతామని చెప్పి వస్తారు. ఆ ఫైన్ ఎవరు కడతారు? కుమారుడు కడతాడా? తండ్రి కడతాడు. కానీ ఎవరి పేరు మీద? తండ్రి పేరు మీద కడతారా? చెప్పండి. ఎవరి పేరు మీద? కుమారుడి పేరు మీదే. కానీ ఎవరు కడతారు? తండ్రి కడతారు. ఎగ్జాక్ట్గా అలాగనే ఇక్కడ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా అలాగనే ఇక్కడ జరుగుతుంది. మనల్ని విడిపించడానికి మనం కట్టవలసిన ఫైన్ ఆయన కడుతున్నారు. పేరు మాత్రం మనది. మన పేరు మీద మనం పడవలసిన వేదన ఆయన పడుతున్నారు. మన పేరు మీద మనం కార్చవలసిన రక్తం, మనం కార్చవలసిన చెమట ఆయన కారుస్తున్నారు. నిజానికి మనల్ని చెమట కార్చమన్నారు, కానీ ఆయన రక్తమే కార్చారు. ఇప్పుడు ఆయన ప్రేమ యొక్క విలువ ఈరోజు మనకి గ్రహింపులోనికి రావాలా? ఇప్పుడు ఆ కుమారుడు ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు, పర్లేదులే మా నాన్న ఎంత ఫైన్ అయినా కడతాడు అని చెప్పి మరలా అదే పాపంలో కంటిన్యూ అయితే ఆ కుమారుని బట్టి సంతోషం ఉంటుందా ఆ తండ్రికి? చెప్పండి. అలా కాకుండా నా వల్ల నా తండ్రి తల ఉంచుకున్నారు, నా వల్ల మా నాన్న నాకు ఇన్ని చేస్తూ నా వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు, మా ప్రిన్సిపల్ ఎదురుగుండా చేతులు కట్టుకొని నించున్నారు, నా మీద పడిన ఫైన్ మా నాన్న కట్టారని ఒక పశ్చాత్తాపం గనక కలిగితే ఆ వ్యక్తి, ఆ కుమారుడు ఇక జీవితంలో తప్పు చేయకుండా నమ్మకంగా బ్రతుకుతాడా లేదా? చెప్పండి. ఈరోజు ఏదైనా వనంలో రాని ఒక పశ్చాత్తాపం ప్రభు నీలో నాలో
కోరుకుంటున్నారు? ఏదైనా వనంలో ఏ పశ్చాత్తాపం రాలేదు తెలుసా? వద్దు అని చెప్పి నా పని చేసి నువ్వు వద్దు అన్నది తిన్నావా అంటే, అవును ప్రభువా తిన్నాను, నన్ను క్షమించండి అని అడిగే లెవెల్లో కాక, తనిస్తే నేను తిన్నానని తోసిపుచ్చుతూ నేను నీతిమంతుడను అని చూపించుకోవడం చేసిన ప్రయత్నం పశ్చాత్తాపంలోనికి వెళ్ళాలి. నేను మోసపోయాను, నేను ఇప్పుడు ఎలా బయటికి రాగలను అనే ఆలోచన లేని స్త్రీకి పశ్చాత్తాపం కలగాలి. ఇదంతా నేను ఎవరి మాట వినడం వలన, నన్ను మోసపుచ్చు అని యొక్క మాట వినడం వల్లనే కదా అనే జ్ఞానం, పశ్చాత్తాపం స్త్రీ పురుషులకు కలగాలి. మేము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మోసపోవడానికే కదా ఆశ్రయిస్తున్నాం, మోసపుచ్చువానినే కదా ఆశ్రయిస్తున్నాం అనే పశ్చాత్తాపం ఈరోజు మనుషులకు కలగాలి. అవేవి లేనప్పుడే, ఇంకా పాపములో మాత్రమే కాదు మత్తులో కూడా ఉండగానే మన మీద మోపబడిన ఫైన్ యేసు ప్రభు వారు కడుతున్న సమయమే ఆ ప్రార్థన సమయం. ప్రార్థనలో వేదన, ప్రార్థనలో చెమట. చెప్పండి, ప్రార్థనలో కారుస్తున్న చెమట, ప్రార్థనలో పడుతున్న వేదన, ప్రార్థనలో కారుస్తున్న చెమట. మన ఫైన్ ఆయన కడుతున్నారు. ఈరోజు మనకి ఈ వేదన అర్థం అవ్వాలి. మనం అనుకోవచ్చు, మాకు పనిష్మెంట్ ఇచ్చారు ప్రభు అని. కాదు నాన్న, అది కూడా ఆయనే మోసారు. అది కూడా మేజర్ పార్ట్ ఆయనే షేర్ చేసుకున్నారు. మనం ఏదైనా వేదన పడుతున్నామంటే అది ఓన్లీ ఛాయ, జస్ట్ దాని నీడ అంతే. నీడ బలమైందా, వ్యక్తి బలమైన వాడా? వ్యక్తి పడుతున్న వేదన గొప్పదా, నీడ పడుతున్న వేదన గొప్పదా? అలాగైతే యేసు ప్రభు వారే ఆ మొత్తం వేదన పడ్డారు నాన్న. సంఘమును కనడానికి ఆయన పడిన ప్రయాస, చెప్పండి మాట, సంఘమును కనడానికి ఆయన పడిన ప్రయాస. ఈరోజు అక్షరమును చదువుతున్న మనకి ఆ లోపల ఉన్న వేదన, రోదన అర్థం కావాలి, గ్రహింపులోనికి రావాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన పెయిన్లోనికి ఎంటర్ అవ్వగలం. నో పెయిన్ నో గెయిన్. ఆయన వేదనను అర్థం చేసుకుంటే, ఎవరి కోసం అండి ఆయన వేదన? మన కోసం. ఇంటిలో ఒక పాడైపోయిన వస్తువును చాలా ప్రయాసపడి బాగు చేస్తే అది మళ్ళీ పాడైతే నువ్వేం చేస్తావు? మార్చేవా? దేవుడు మానవులను అలా మార్చలేరా? మార్చగలరు, కానీ ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించారు. ఇటు కృపను నిర్లక్ష్యం చేయొద్దు.
చెప్పండి, నా ప్రాణమా ఇట్టి కృపను నిర్లక్ష్యం చెయ్యొద్దు అని. రాగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. నువ్వు పొందుకున్న కృప యొక్క లోతులను మరొక మారున తండ్రి నాయన మీరు మా కనుల ముందు ఉంచి తండ్రి అయా పొందుకున్న విలువను జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రము రాజా. అయా ప్రభువా, మీరు ప్రార్థనలో కార్చిన ఆ చెమట, మీరు ప్రార్థనలో పడిన ఆ వేదన నేటి సంఘమును అయా నన్ను మమ్ములను కరుటకే అని నా తండ్రి నాయన మరి యొక్క మారు మీరు చూపిస్తుండగా ఈ కృపకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మారు మనస్సు పొందిన జీవితం జీవించుట తప్ప మేమేమి చేయగలము రాజా. అవును తండ్రి నాయన, ఆదాముకు ప్రభువా మీరు చెమట నిర్ణయించారు, అవ్వకు ప్రభువా మీరు వేదన నిర్ణయించారు. ఆయనను తండ్రి అవి అన్నీ మరలా మీరే మోసారు తండ్రి. అయ్యా ప్రార్థనలో మీరు కార్చిన చెమట ప్రభువా, అయ్యా సారం ఇచ్చుటకై ప్రభువా మీరు కార్చిన ఆ చెమట విలువ మేమెల్లప్పుడు గ్రహించి ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మమ్మల్ని కనుటకు మీరు పడిన ఆ ప్రసవ వేదన తండ్రి, నిండు గర్భిణికి నొప్పులు తగలగానే ఉన్నటువంటి వేదన కంటే అధికమైన ఆ వేదన అయ్యా మమ్మల్ని కనుటకి మీరు పడ్డారు ప్రభువా. అయ్యా అట్టి ప్రార్థన యొక్క విలువ గ్రహించిన వారమై, అయ్యా అట్టి నీ ప్రేమ యొక్క విలువ గ్రహించిన వారమై ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మాటల వెనుక ఉన్న ఆ వేదన తండ్రి గ్రహించటానికి అడ్డముగా ఉన్న ఏ ఐహిక విచారములని మత్తు మాల నుంచి తీసివేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా నీ వాక్యము వింటున్నా, చదువుతున్నా, నీతో సంభాషిస్తున్నా కూడా తండ్రి మీరు ఏ ఫీల్ తో చెప్తున్నారు అది మాకు అర్థం అవ్వాలి రాజా. ఆ గ్రహింపు లేకపోతే తండ్రి అయ్యా మేము ఫలించలేము. ఏ విధంగా ఫలించాలో మీ ఒక్క ప్రార్థనలోనే ఆ దినమున చూపించారు తండ్రి. ఫలించుటకు కారణమైన అట్టి ప్రార్థన జీవితమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి శాపములను కొట్టివేసి మీరు భరించారు అన్న ఆ గ్రహింపుతో ప్రభువ అయా తండ్రి మేము జీవించుటకు ఫలించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా. మీకు స్తోత్రం. ఆ చెమట కార్చుట, ఆ వేదన పడుట మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు తండ్రి. కనీసం ఆ నీడలో కూడా మేము జీవించలేకపోతున్నా మా బలహీనతను తండ్రి నాయన మీరు నాయన తండ్రి నాయన క్షమించి తండ్రి అధికమైన గ్రహింపు శక్తియు అయ్యా అధికమైన విశ్వాసము నీతో కలిసి నాయన నడుస్తున్నటువంటి నీతో కలిసి ప్రతి ఎక్స్పీరియన్స్ ని నీతో కలిసి నాయన షేర్ చేసుకుంటున్నటువంటి వారమై ఉండి కృప చూపమని అయా యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ప్రభు నిన్ను దర్శించాలి. ఈరోజు నన్ను ప్రభు దర్శించాలి. ఆమేన్. చూడండి, బబులోన్లో ఉండి మొరపెడుతున్న అనుభవంలో ఉన్న వారిని ప్రభు దర్శించారు. మచ్చుకకి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఎహెస్కేల్ని తీసుకుందాం. ఏదో నదీ తీరం అలా ఉంటే ఆయన ప్రభావ దర్శనం చూపించి ఆయన సింహాసనంలో ఉన్న మహిమను చూపించి ఆయన ఉద్దేశం ఏమిటో చెప్పకనే బయలుపరుస్తూ ఆయన సింహాసనం యొక్క దర్శనంను చూపించారు. అక్కడితో ఆగలేదు. నువ్వు చక్కగా నించో, నేనుతో మాట్లాడాలి అన్నారు. తన కాలింగ్ ఏంటో చెప్పారు. నా మీద తిరుగుబాటు చేసిన జనం యొద్దకు నేను పంపిస్తానని చెప్పారు. వారు వినినను వినకపోయినను నేను చెప్పిందన్ను వారితో చెప్పు అని చెప్పారు. అక్కడితో ఆగల. ఆయన గ్రంథమును పట్టుకొని
ఆయన తన ముందర ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని తెరిస్తే ఆ గ్రంథంలో ఏముంది? లోపట వెలుపట వ్రాయబడినదై మహా విలాపం, మనో దుఃఖం, రోదనము అని అందులో వ్రాయబడి ఉందా? ఇప్పుడు దాన్ని ఏం చేయమన్నారు? 3వ అధ్యాయంలో దాన్ని తినమన్నారు. నీకు కనబడిన దాన్ని భక్షించుము అని చెప్పారు. తినడం వేరు, భక్షించడం వేరు. ఆ కనబడిన ఆ గ్రంథాన్ని భక్షిస్తుంటే ఇప్పుడు అందులోపల ఉన్న వేదన లోపలికి ఎంటర్ అవ్వదా? ఆ పుస్తకంలో ఉన్న మనో దుఃఖం ఈ భక్షిస్తున్న వ్యక్తి లోపలికి ఎంటర్ అవ్వదా? ఆ విలాపం ఈ భక్షిస్తున్న వ్యక్తిలోనికి ఎంటర్ అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. ఈ గ్రంథంను, నరపుత్రుడా నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా 3వ వచనంలో ఆయన అనుభవం చూడండి. నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. కానీ కడుపులోనికి వెళ్తే అది ఎలా అవుతుంది? మహావిలాపము, మనో దుఃఖము, రోదన లోపలికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతాయి. నేనేమంటున్నానంటే, ప్రభు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆయన మహిమను చూపిస్తారు. తర్వాత కాలింగ్ని చెప్తారు. తర్వాత ఆయన తన మాటలు కలిగిన తన పుస్తకాన్ని భక్షించేటట్టుగా చేస్తారు. అప్పుడు భక్షించిన వ్యక్తి లోపలికి ఆయన వేదన కూడా ఎంటర్ అవుతుంది, ఆయన రోదన ఎంటర్ అవుతుంది, ఆయన మహావిలాపము ఎలా ఉందో తెలుస్తుంది, ఆయన దుఃఖం ఏంటో అర్థమవుతుంది. ఒక హృదయాన్ని ఆనుకుని ఉన్న ఒక వ్యక్తికి ఎలా అయితే గుండె చప్పుడు వినిపిస్తుందో అలా తండ్రి యొక్క వేదన ఏమిటో ఈరోజు మనకి గ్రహింపులోనికి రాకపోతే మనం చదువుకుంటున్న అక్షరాలు వేస్ట్ అండి. ఒక చెవులో నుంచి విని ఇంకొక చెవులో నుంచి వదిలిపెట్టడానికి కాదు, నోటికి తీయగా ఉన్నట్లుగా చెవుకి సమ్మగా ఉందా వింటున్న మాటలు? అబ్బా ఎంత బాగుందో ఈరోజు వినడానికి అనిపిస్తుందా? కానీ గర్భంలోనికి వెళ్ళాక, హృదయంలోనికి వెళ్ళాక అది నీకు మహావేదనగా, మహావిలాపంగా మారట్లేదా? అమ్మా నువ్వు భక్షించట్లేదు, నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లా, నీ ఎంజైమ్స్ సరిగా పనిచేయట్లా. ఒక ట్యాబ్లెట్ని నోట్లో నుంచి వేసేటప్పుడు ఆ చేదు, ఆ నోరు భరించలేదు గనుక షుగర్ కోటెడ్గా ఆ ట్యాబ్లెట్ ఇస్తారు. కానీ దాని అర్థం ఆ షుగరే ఉందని కాదు కదా. ఆ ట్యాబ్లెట్ మొత్తం షుగరే ఉందా చెప్పండి? కొన్నిసార్లు క్యాప్సూల్ లాగా ఇస్తారు. క్యాప్సూల్ ఏమైనా తీయగా ఉంటుందా? లేదు. కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. అది మింగిన వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా క్రియ చేస్తుంది. అదే రీతిగా మనం వింటున్న మాటలు, మనం చదువుకుంటున్న మాటలు, ఆ రోజు ఉన్న ప్రజలు గ్రహించలేకపోయారండి. అపవాది సంబంధులు అస్సలు గ్రహించలేరు. దానిని విడిచిపెట్టి, ఆ మార్గం విడిచిపెట్టి సత్యంలోనికి రావాలన్న వాళ్ళే ఆ మాటలు గ్రహించగలరు. గ్రహింపు కావాలన్నా విశ్వాసం కావాలి. చెప్పండి, గ్రహింపు కావాలంటే ఏం కావాలి? నువ్వు తిన్నది అరగాలి అంటే నువ్వు స్పెషల్గా వేసుకుంటావు కదా, కొంచెం సోంపు, ఈనో ఏంటేంటో వేసుకుంటాం కదండి త్వరగా అరగాలని.
బలమైన ఆహారం తిన్నప్పుడు మనం ఏమేమి తీసుకుంటాం చెప్పండి? సోడా తాగుతారు కొంతమంది. కొంతమంది ఏం వేసుకుంటారు? సోంపు వేసుకుంటారు. కొంతమంది కిల్లి వేసుకుంటారు. ఏదో ఒకటి స్పెషల్‌గా వేసుకుంటారు. కారణం ఏంటి? తిన్నది అరగాలని. చెప్పరే అవునా కాదా? అలా ఈ బలమైన ఆహారం భక్షించిన తర్వాత ఇది అరగాలి అంటే విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం వలన గ్రహించలేం. విశ్వాసం కావాలి. అప్పుడే గ్రహింపు వస్తుంది. ఆయన ఒక చోట ఇలా అంటారు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 43వ వచనం ఒకసారి చూడగలిగితే, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా అని. అంటే ఏంటి? ఆయన బోధ వింటే ఆయన మాటలు అర్థమవుతాయట. ఆయన బోధ వింటే ఆ మాటలు ఇందాక పుస్తకం లోపల ఉన్న ఆ పుస్తకం తింటూ భక్షిస్తున్న అనుభవం ఉందే, అటువంటి అనుభవం. నీ చేతిలో చిన్న పుస్తకం ఉంది కదా, ఎంతమంది చేతిలో బైబిల్ ఉంది చెప్పండి? ఉంది కదా. ఆ పుస్తకాన్ని భక్షించే అనుభవంలోకి వెళ్ళాలంటే దాని అర్థం ఒక్కొక్క పేజ్ జింపుకొని తినమని కాదు. చింపుకొని ఒక్కొక్క పేజ్ తినమని కాదండి. ఆ మాటలు గర్భంలోనికి వెళ్ళాలి. ఆ మాటలు హృదయంలోనికి వెళ్ళాలి. అవి లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఆ మాటల లోపల ఉన్న వేదన అర్థమవుతుంది నాన్న. నీకు అవి అర్థం కానంత వరకు ఆయన లోపల ఉన్న వేదన, రోదన, విలాపం నీకు అర్థం కావు. కానీ ఒక్కసారి అవి అర్థమయ్యాయా, ఇది నా కోసమే అని, ఆయన పడిన వేదన నా కోసమే అని, ఆయన కార్చిన చెమట నా కొరకే అని, నేను కట్టవలసిన వెల ఆయన కట్టారు అని అర్థమైతే ఇక ఎవ్వరి మీద మోపం మనం తప్పులు. వాళ్ళు ఇలా చేశారండి అందుకే ఇలా అయిందండి, లేదు. అయ్యా నేను పాపిని, నేను తప్పు చేశాను, నా పితరులు నేను తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఆయన ప్రేమను ఆశ్రయించేవారిగా మారుతాం. ఆయన వాత్సల్యతను అనుసరించేవారిగా మారుతాం, ఆశ్రయించేవారిగా మారుతాం. అప్పుడు మాత్రమే ఆయనని అనుసరించుట సాధ్యం. ఈరోజు ఆయన పడిన వేదనలో 1% కూడా మనం పడట్లేదు. ఆయనకి స్నేహితుడుగా ఉండడానికి పిలువబడ్డావు నానా. పక్కవారిని చూసి చెప్పండి, నువ్వు ఆయనకి స్నేహితుడిగా ఉండడానికి పిలువబడ్డావు. ఇటు తిరిగి చెప్పండి. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి తన హృదయంలో ఉన్న భావాన్ని పంచుకోడా? చెప్పండి. ఈరోజు ఆయన హృదయంలో వేదన ఉంటే అది నువ్వు పంచుకోవా? ప్రార్థనలోకి వెళ్దాం అక్క.